ఎవరు పెద్ద? హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక చకోర పక్షి, ఒక కోతి ఉండేవి. చెట్టు కింద ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. మూడు ఒకచోటనే ఉంటూ కూడా ఎప్పుడూ తమలో తాము కీచులాడుకుంటూ ఉండేవి. ఇలా కీచులాడుకోవటం వాటికే భావ్యంగా అనిపించలేదు. అందుచేత అవి తమలో ఎవరు వయసులో పెద్ద అనేది తెలుసుకొని వారు చెప్పిన ప్రకారం మిగిలిన ఇద్దరు వినేటందుకు నిశ్చయించాయి. కానీ వయసులో ఎవరికన్నా ఎవరు పెద్దో తేల్చుకునేది ఎలాగా? నాకు ఊహ వచ్చే నాటికి నేను ఈ మర్రి చెట్టు కింద నిలబడితే దీన్ని తలసరిగా నా పొట్టకు తగులుతూ ఉండేది అన్నది ఏనుగు. ఈ చెట్టు ఇంకా చిన్నదిగా ఉండగా నేను ఎరుగుదును. నేను నేల మీద కూర్చొని నీటితో ఈ చెట్టుపై చిగుళ్లను అందుకునేదాన్ని అంది కోతి. తమ్ముళ్ళారా, ఇక చెప్పకండి. ఇక్కడ కొంత దూరంలో మరొక పెద్ద మర్రి చెట్టు ఉండేది. నేను దాని పండు తిని ఇక్కడ రెట్టవేయగా ఈ మర్రి చెట్టు మొలిచింది అన్నది చకోర పక్షి. ఆనాటి నుంచి చకోర పక్షి చెప్పినట్టు ఏనుగు, కోతి వినసాగాయి. వీటిలో పోటీకి వీటికి వాటిలో వాటికి పోరు లేకుండా పోయింది.